ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. సరస్వత్యై నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సువత్సలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి నమః. మాతృదేవోభవ పితృదేవోభవ. ఈ వీడియోని వీక్షిస్తున్న భక్తజన అందరికీ కూడా ఈ సనాతన సంకల్పం అనే ఛానల్లో ఈరోజు మనతో పాటు ప్రముఖ తెలుగు హనుమాన్ చాలీసా చక్కగా కూడా పారాయణ చేస్తూ అనేక దేవాలయాల్లో ప్రదర్శనలు చేస్తూ అనేక మంది ప్రముఖులతోటి చక్కగా కూడా పేరు తెచ్చుకున్న మన ఈ సనాతన సంకల్పంలో ఛానల్కి వారు విచ్చేస్తున్నారు. వారిని నన్ను కొన్ని ప్రశ్నలు వేసి ఇంకా భక్తులకి చాలీసా యొక్క విశిష్టత కానీ ఈ చాలీసా యొక్క ఎందుకు చేయాలి ఏంటి, ఎందుకంటే నేను హనుమత్ ఉపాసన చేస్తూ ఉంటా. వారు పరోక్షంగా అసలు హనుమంతుడి ఇచ్చం కూడా ఆయన దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వారు చేసే ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ప్రజలకి ఎలా ఉపయోగపడుతోంది అనే దాని అసలు వారికి ఇలాంటి సంకల్పం ఎందుకు వచ్చింది ఏంటి అనే దాని గురించి కొన్ని వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటయ్యా అంటే, ఎవరైనా సరే తెలుగులో హనుమాన్ చాలీసా పారాయణ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కింద మన ఛానల్ వాళ్ళు చక్కగా కూడా నెంబర్లు ఇస్తారు. గురువు గారిది ఇస్తారు, చాలీసా చేస్తారు కాబట్టి వారిది ఇస్తారు. ఒకవేళ వారు బిజీ అంటే నాది కూడా ఇస్తారు. 2 నెంబర్లు వస్తాయి. ఆ 2 నెంబర్లకి చక్కగా చేసి మీ గృహంలో ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా కానీ బాబా గారి చాలీసా కానీ ఇంకా వారు ఏదో కొన్ని చక్కగా కూడా చేస్తారంట. అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫలాపేక్ష లేకుండా అంటే కాదు, ఏదైనా మరి దూర ప్రాంతాలు అయితే వారు ఏదో దానికి సంబంధించినవన్నీ కూడా చక్కగా చెప్తారు. మీకు అవకాశం ఉన్నవాళ్ళు దేవాలయాల్లో కూడా, ఇక్కడనే కాదు ఇంట్లోనే కాదు, దేవాలయాల్లో కానీ శుభకార్యాల్లో కానీ ఒక అశుభకార్యం అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక శుభకార్యం చేయాలనేది ఒక శాస్త్రం చెప్తోంది. అలాంటి సమయంలో అయినా సరే తప్పనిసరిగా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని కనుక చేయించుకున్నట్టయితే ఆ ఇంట్లో ఆ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సువత్సలా సహిత ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు కూడా చక్కగా కూడా వారికి వారి కుటుంబానికి సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తారని చెప్పి నా యొక్క నమ్మకం. ఆ నమ్మకంతో ఈరోజు మన ఛానల్లో, ఈ సనాతన ఛానల్లో వీరిని కొన్ని విషయాలు నన్ను అడగమని చెప్పి ఈ ఛానల్ వాళ్ళు అడిగారు. నేను అడుగుతాను ఉంటాను. ఇంకా ఏదైనా ఉంటే కూడా మీరు తర్వాత కామెంట్స్లో చెప్తే మరొక వీడియోలో మళ్ళీ ఇంకొకసారి కూడా మనం చక్కగా కూడా వారిని అడగడానికి ప్రయత్నం చేద్దాం. ముందు గురువు గారి గురించి వివరంగా తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. జై శ్రీరామ్. మరి పూర్తి పేరు ఏమిటి సార్? నా పేరు బి ప్రకాష్ శర్మ. ఓకే. తమరు ఎక్కడ ఉంటారు? మాది ఇక్కడ సూరంపల్లి అనేటువంటి గ్రామంలో మా ముత్తాత గారు 130 సంవత్సరాల క్రితం శివాలయం కట్టించారు. దాంట్లో మా నాన్నగారు ఒక 50 సంవత్సరాలు, నేను ఒక 25 సంవత్సరాలు చేశాను. తర్వాత హనుమంతుడి కృప వలన ఈ తెలుగులో హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటిది నేర్చుకుని ప్రజలందరికీ కూడా పంచుదాం అనేటువంటి సదుద్దేశంతో దీంట్లో ప్రయాణం సాగిస్తున్నాను. ఈ సంకల్పం తెలుగులో చేయాలి అనేది మీకు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటేనండి, తులసీదాస్ గారు హిందీలో ఈ హనుమాన్ చాలీసాని తెలుగులోకి తీసుకొచ్చారు. ఏంటంటే సామాన్య తెలుగు ప్రజానికం అందరూ కూడా హిందీ భాష అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి కూడా అర్థమైనటువంటి రీతిలో ఎంఎస్ రామారావు గారు దీన్ని తెలుగులో అనువాదించి వారు గానం చేశారు. తెలుగులో అయితే అందరికీ అర్థం అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ హనుమంతుని యొక్క భక్తి అవన్నీ కూడా తెలుస్తాయనేటువంటి సదుద్దేశంతో ప్రజలందరికీ కూడా ఈ తెలుగులో తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన రచించారండి. అందుకని ఈ హనుమాన్ చాలీసా యొక్క భావాన్ని అందరికీ తెలియపరచాలనేటువంటి సదుద్దేశంతో మేము తెలుగులో ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. మీరు ఇలా తెలుగులో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా ఫైల్లో వచ్చారు. నాకు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అసలు నాకు ఫస్ట్ తెలుగే వచ్చు. నాకు ఇప్పటికీ కూడా హిందీ కానీ సంస్కృతం కానీ రాదు.
నేను ఇలా తెలుగులో చేసుకుంటున్నప్పుడు అందరూ కూడా ఇలా సంస్కృతంలో హిందీలో చేస్తున్నప్పుడు నేను నేర్చుకోలేకపోతున్నాం అనుకున్న సమయంలో మీది ఒక చోట కార్యక్రమాన్ని మేము చూడడం వినడం ఇలా తెలుసుకున్న తర్వాత ఆ స్వామివారు ఇక్కడ కూడా మనకి ఒక నిదర్శనం ఇచ్చారనేది నాకు అనిపించింది. సరే అప్పటి నుంచి కూడా మిమ్మల్ని మేము కలవడానికి వాటికి ప్రయత్నం తర్వాత మన యొక్క ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. చాలా సంతోషం. అయితే మీరు ఇప్పుడు దాకా సుమారుగా ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఎన్ని ప్రోగ్రాంలు కేవలం హనుమాన్ చాలీసా వరకు చేయగలిగారు? ఇది మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నామండి. ఇక్కడే మన పక్కన నున్న గ్రామం నుంచి ఒక 24 మంది మహిళలను ఏర్పాటు చేసుకుని వారికి తెలుగులో హనుమాన్ చాలీసా పారాయణ నేర్పి మరి ప్రతి ఇంటికి కూడా, ప్రతి దేవాలయానికి, ప్రతి ఇంటికి కూడా ఈ హనుమాన్ చాలీసాని తెలుగులో ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకువెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాము. దాదాపు నేను ఇప్పుడు ఒక 200 ప్రోగ్రామ్స్ వరకు హనుమాన్ చాలీసా పారాయణాలు చేసి ఉన్నానండి. మరి ఈ 2 నెలల్లోనే హైదరాబాద్ నగరంలో ప్రముఖుల ఇళ్లలో కూడా ఒక 10 ప్రోగ్రామ్స్ చేసి వచ్చాము. అట్లాగే ఇంటి దగ్గర గ్రహదోషాలున్నా, గృహదోషాలున్నా ఈ హనుమాన్ చాలీసా పారాయణం కనుక చేసినట్లయితే ఆ హనుమంతుని యొక్క కృప ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటా కూడా ఈ తెలుగులో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నాం. మీరు హనుమాన్ చాలీసా చేసేటప్పుడు ఉంటుందండి. ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేయించుకోవాలనుకునేటువంటి వారు ఫోన్ ద్వారా మాకు తెలియపరిచినట్లయితే మేము ముందుగానే ఉదయమే ప్రాతకాలాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి హనుమంతుని యొక్క విగ్రహాన్ని మేము తీసుకుని వెళ్ళడం జరుగుతుందండి. దానికి పంచామృతాలతో అభిషేకం గావించి అష్టోత్తర శతనామాలతో అగుపూజ కార్యక్రమం చేసి తదుపరి ఈ 108 హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఓకే. దీనికి ఏదైనా మీరు ఇంతని ఏమైనా తీసుకోవడం కానీ, అంటే ఇప్పుడు దగ్గరలో అయితే ఓకే, వెళ్ళిన వాళ్ళ వరకు సాధారణంగా ప్రసాదాలు కానీ, భోజనాలు కానీ ఇవన్నీ కామన్. అలా కాకుండా ఏదైనా ఒక పారితోషికం లాంటివి తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఏదైనా దానిలో ఒక ఇది ఉండాలంటే కేవలం మీకు ఇదే భుక్త్యా, లేకపోతే ఏంటి మీ యొక్క ఒపీనియన్ కూడా కొంచెం మనకు అర్థమయ్యే విధంగా చెప్పండి సార్. మాకు ఇదే భుక్తి అనేం కాదండి. ఇప్పుడు మాకు ఉన్నటువంటి 24 మంది మహిళలు కూడాను ఒక రూపాయి కూడా ఆశించకుండా ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఏమిటంటే దీనికి కావలసినటువంటి ఆర్కెస్ట్రా వగైరా, ఒక మైక్ కానివ్వండి, ఒక ప్యాడ్ కానివ్వండి, ఒక కీబోర్డ్ కానివ్వండి, ఇలాంటివి ఆర్కెస్ట్రా కావాల్సి వస్తుంది కనుక, లేకపోతే ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళాలంటే మరి ఆ వెళ్ళేటువంటి వాహన ఖర్చులకు వాటికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కానండి వేరే విధంగా దీంట్లో ఇదే భుక్తిగా అనుకుని దీని మీద సంపాదించాల్సినటువంటిది ఏం కాదు. వాటి వరకు ఇస్తే వచ్చి చేయటం జరుగుతుంది. మరి చాలీసా చేస్తున్నందుకు దీనికి ఏదైనా ఒక పేరు పెట్టుకున్నారా మీరు? శ్రీ బ్రహ్మరాంబ తెలుగు హనుమాన్ చాలీసా బృందం అని పెట్టాము. ఏం చేస్తామంటే ఇప్పుడు దాదాపు నేను ఒక 20 రాగాల మీద హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానండి. సాయి నక్షత్రమాలకు చేస్తాం. అట్లాగే వెంకటేశ్వర నక్షత్రమాలకని ఈ కొత్తగా మళ్ళీ నేర్పడం జరిగింది. శనివారాల పూట వెంకటేశ్వర నక్షత్రమాల, అది కూడా 4 గంటల సేపు పడుతుందండి. అట్లాగా తర్వాత ఇట్లా కార్యక్రమాలను చేస్తూ ఉంటామండి. అన్ని రకాలుగా కూడా. ఇంకా ఏమి చేస్తారు మీరు మామూలుగా? హనుమాన్ చాలీసా కాకుండా ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు మీరు ఏమేమి చేయగలుగుతారు? ఇవేనండి భజన కార్యక్రమం. ఎవరైనా కాస్త భజన చేయించుకోవాలి అని అనుకుంటే భజన కార్యక్రమం చేస్తాం. సాయి నక్షత్రమాలిక, వెంకటేశ్వర నక్షత్రమాలిక, ఆ తర్వాత సుందరకాండ పారాయణం. సుందరకాండ పారాయణం కూడా నేను చేస్తానండి. మణిదీప వర్ణన, ముఖ్యంగా మణిదీప వర్ణన. ఇవన్నీ కొత్తగా గృహం కట్టుకున్నటువంటి వాళ్ళు గృహప్రవేశం అయిన తర్వాత మణిదీప వర్ణన పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా శుభ సందర్భాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కనుక ఆ మణిదీప వర్ణన, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. స్వామి, జనరల్గా మన ఇంట్లో పెట్టుకోవాలంటే ఒక హనుమాన్ చాలీసా ఏ సందర్భంలో పెట్టుకుంటే, అంటే అన్ని సందర్భాలు మంచివే, మీ అనుభవం మీద ఏ సందర్భంలో పెట్టుకుంటే బాగుంటుంది? ఏ సందర్భంలో ఏంటంటే కొంచెం మన ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఏదైనా గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, అట్లా గృహ దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు, మనసులంతా చికాకుగా ఉన్నప్పుడు అలా కూడా పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత శుభ సందర్భాలు,
వివాహం చేసుకున్నప్పుడు కానివ్వండి, గృహప్రవేశం చేసుకున్నప్పుడు కానివ్వండి, అలాంటి శుభ కార్యక్రమాలప్పుడు కూడా ఈ సుందరకాండ పారాయణ కానీ, మరి ఈ హనుమాన్ చాలీసా పారాయణ కానీ చాలా మంది పెట్టించుకుంటూ ఉంటారు స్వామి. ఇప్పుడు నాది ఒక చిన్న విన్నపం సార్, ఎవరైనా మిమ్మల్ని రమణమని వాళ్ళకు కూడా ఈ తెలుగు హనుమాన్ చాలీసా కానీ ఇట్లాంటివి కనుక నేర్పమంటే మీకు అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. అంటే లోకల్లో కాదు, ఒకవేళ ఎక్కడికైనా రమ్మన్నారు అనుకోండి, అంటే ఏదైనా దేవాలయ వాళ్ళు మా వాళ్ళు కొద్దిగా నేర్పండి అని ఇద్దరు ముగ్గురు నన్ను అడిగా నేర్పించే గురువు గారు ఉన్నారంటే నేను బలానా వాళ్ళు మీ పేరు చెప్పాక తర్వాత నాకు డౌట్ వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి ఉండడం ఒక వారం రోజులు నేర్పాలంటే ఒక రోజులో 2 రోజులు అవ్వదు కదా. అలా దానికి ఏమైనా మనిషికి నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది సుమారుగా? హనుమాన్ చాలీసా తెలుగులో నేర్చుకోవాలంటే సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది? కనీసం ఒక నెల రోజులు పడుతుందండి. మరి నెల రోజులు మీరు అక్కడ ఉండడానికి అంటే రాగలుగుతారా లాంగ్ లో అయితే? అంటే పరిసర ప్రాంతాల్లో అయితే కొంచెం రోజు వెళ్ళి చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అది 100% కరెక్టే. కానీ రాబోయే కాలంలో స్వామివారు మిమ్మల్ని పిలిపించి ఎక్కడికైనా తీసుకెళ్లి ఉండమంటే కూడా మీరు కేంద్రీకరించుకుని ఖచ్చితంగా ఉండేట్టు ఉండాలని నాకెందుకో భగవంతుడు ఈ సమయంలో తెలియజేస్తున్నారు. స్వామివారి అనుగ్రహం, మీ అనుగ్రహంతో మరి వెళ్ళి చెప్పి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా అది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికి సుమారుగా మీ వయసు ఎంత గురువు గారు? 64 సంవత్సరాలు. 64 సంవత్సరాలు కేవలం. రైట్, ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ హనుమాన్ చాలీసా యొక్క ఇన్నిసార్లు చేస్తున్నారు కదా, ప్రతి ఇంట్లో కూడా ఇన్నిసార్లు చేయాలని ఉందా, లేకపోతే దానికి ఏమైనా లెక్క ఉందా? అంటే ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్తారు, దానికి కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే మండలం అంటే మనకి 41, చాలీసా అంటే 40 కనుక మండల కాలం అంటే 41 హనుమాన్ చాలీసా పెట్టుకునేటువంటి వారు ఉంటారు. లేకపోతే 54 సార్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 108 సార్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. దాని వారి అనుమతిని బట్టి మేము కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ హనుమాన్ చాలీసా చేసేప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఏమేమి సమర్పించాలి? అంటే ఎగ్జాంపుల్ పళ్ళు ఇవి ఉంటాయి, ప్రసాదాలు ఇవి ఉంటాయి, ఇలా ఉంటాయి కదా, మీరు వాళ్ళకి ఏమి సజెషన్ చేస్తుంటారు? ఆంజనేయ స్వామికి పంచామృత స్నానం చేసిన తర్వాత వస్త్రాలు కట్టి ఆకు పూజతో మనం కార్యక్రమం చేస్తామండి. చేసిన తర్వాత అప్పాలు, స్వామివారికి అప్పాలంటే మహాప్రీతి కనుక అప్పాలు దండ కట్టించి ఒక 21 కానీ 41 కానీ ఒక మాలగా గుచ్చి స్వామివారికి వేయడం జరుగుతుంది. అట్లాగే నిమ్మకాయలు ఒకటి సింధూరం బొట్టు పెట్టి ఆ నిమ్మకాయల దండ కూడా స్వామివారికి వేసి పూలమాల వేసి, అలాగే వడపప్పు, చలివిడి, పానకం అవి మటుకు తప్పకుండా చేయమని చెప్పడం జరుగుతుందండి. క్షీరాన్నం అంతవరకు మటుకు స్వామివారి ప్రసాదం కంపల్సరిగా పెట్టడం జరుగుతుంది. చాలీసా ఇచ్చేప్పుడు ఆ దంపతుల చేత ప్రతిసారి ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు. ఒక చాలీసా అవ్వగానే ఏం చేపిస్తారు అక్కడ స్వామివారి దగ్గర? ఒకసారి హనుమాన్ చాలీసా పాలన అవ్వగానే తాంబూలంలో 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 1 నిమ్మకాయ, చిల్లర పైసా ఆ దంపతుల చేత తాంబూలం పెట్టేస్తారు, హారతి వెలిగిస్తారు. అట్లా మనం 108 పర్యాయములు, 108 తాంబూలాలు, 108 హారతులు ఇస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి తాంబూలాలు పెట్టిస్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళ బంధువుల వర్గం ఎవరైనా వచ్చినట్లయితే వారి చేత కూడా తాంబూలాలు పెట్టించుకోవచ్చు. అట్లాగే చూడటానికి వచ్చినటువంటి భక్తుల చేత కూడా ఈ తాంబూలాలు పెట్టించుకునే కార్యక్రమం ఉంటుంది. మరి ఈ చాలీసా చేసేటప్పుడు ఎవరైనా మీకు తెలిసిన ఏమైనా హనుమత్ ఉపాసకులు కానీ, ఎవరైనా ప్రముఖులు కానీ, ఇలాంటి వాళ్ళని ఎవరినైనా ఆ యజమానికి చెప్పి ఏమైనా ఇన్వైట్ చేయడం కానీ, లేకపోతే మీరు చెప్పి వాళ్ళు చేయడం, అలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతాయండి? జరుగుతూ ఉండి అక్కడక్కడ జరుగుతుంది. మేము తిరుపతి నుంచి మాకు ఒక స్వామీజీ 4-5 కార్యక్రమాలకు వచ్చారు. ఇంకా ముందు తమనే మేము ఆహ్వానించి మాకు ప్రతి కార్యక్రమాలలో మీరు ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి కోరిక మాది. అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం అండి మీ ద్వారా. అది స్వామివారు నెరవేరిస్తే ఈ క్షణం నుంచి మీకు ప్రామిస్ చేస్తున్నా, అవకాశం ఉన్నంత వరకు మీకోసం కాదు, నా కోసం రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఈ ప్రోగ్రాంలో మీకు చిన్న సజెషన్, అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, యజమాని ఎవరైతే కూర్చుంటారో వాళ్ళిద్దరికీ కూడా శ్రీరామానికి సంబంధించిన ఒక ఎద్దు ఉంటుంది, మామూలుగా కండువా టైపు. అది కంపల్సరీగా కూడా యజమాని దంపతులు ఇద్దరికీ కూడా కొని మీ కార్యక్రమం మొదలుపెట్టి పీఠంలో పెట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ చేత ఆశీర్వచనంగా వాళ్ళకి ఇవ్వండి. దానివల్ల ఏంటంటే ఆ 108 యొక్క ఫలితాలు వాళ్ళకి ఖచ్చితంగా కూడా వస్తాయని నా చిన్న సజెషను. అట్లాగే
ఈ ప్రోగ్రాం గురువుగారితో ఎవరైనా చేయించుకున్నట్టయితే వారు చెప్పినట్టుగా వారు ఏం ఫలాపేక్ష నాకులాగా ఎటువంటి అపేక్ష ఉన్న వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే నేను చాలాసార్లు వారి ప్రోగ్రాంలో ఉన్నా. ఆ ప్రోగ్రాంలన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి ముందు ముందు. వారు కూడా ఏమడగా వాళ్ళు ఆ టీం వరకు బాగా లాంగ్ అయితే మాత్రం అకామిడేషను, వాళ్ళకి కావలసిన ఛార్జీలు మీరే వెహికల్ పెట్టేస్తే శుభ్రంగా వస్తారు. లేదు వాళ్ళే పెట్టుకురమ్మమంటే వారు దానికి సంబంధించింది మీరే డ్రైవర్కి ఇవ్వచ్చు. ఇందులో ఎక్కడా కూడా ఎవ్వరు దేనిలో కూడా మీకు ఒకటి చెప్పి అక్కడ చేయడం ఇలాంటివన్నీ ఏమి ఉండదు. ఇక ఆర్కిటెక్ట్ అవన్నీ ఎందుకంటే ఆయన వాళ్ళని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ రాగం, వాళ్ళ స్థుతి, వాళ్ళ స్థితి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఒక టీము 200 ప్రోగ్రామ్ చేయడం అంటే అంత ఈజీ అయింది కాదు. వారు నా ఇంట్లో కూడా 108 సార్లు చేయించాను నేను హనుమత్ జయంతి నాడు. అప్పటి నుంచి కూడా నాకు ఏంటంటే తెలుగులో చేయడం అనేది ఏంటంటే వారు చేయడం కూడా మామూలుగా చేయదు, ఏదో కూర్చుని గబగబా చేయడం కాదు. వారికి ఆంజనేయ స్వామి వారి చాలీసా చేస్తున్నప్పుడు వారికి స్వామివారి యొక్క అనుగ్రహంతో తన్మయత్వం పొందుతారు. తన్మయత్వం పొంది వారి భజన కార్యక్రమంలోనే వారి యొక్క నాట్యం చేస్తారు. వాళ్ళ టీం చేత కోలాటం చేస్తారు. హనుమాన్ చాలీసాలో ఒక చరణానికి ఒక కోలాటం జరుగుతుంది. లేదంటే ఇంక రకరకాలు చేస్తూ ఉంటారు. అవి మన మేడం గారు ఈ ఛానల్స్లో మీకు చిన్న చిన్న క్లిప్లు కూడా పెడుతూ ఉంటారు. వీలైనంత వరకు ఈ పరిసర ప్రాంతాలు తెలుగు నేర్చుకోవడం అనేది మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒక పక్క తెలుగు అభివృద్ధి అంటే నేను మిగిలిన వచ్చిన వాళ్ళకి హిందీలో వాటిలో వచ్చిన వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఏమి కాదు. చెయ్యొచ్చు, ఏదైనా ఒకటే. భగవంతుడు ఏ స్మరణ చేసినా వింటాడు. అయితే ఈ తెలుగు అనేది అర్థం కాని వాడు కూడా అర్థమవుతుంది అనేది మన ఎంఎస్ రామారావు గారు తెలుగులో జనానికి చక్కగా కూడా చెప్పారు. అందుకని అది ఎక్కువగా పారాయణ చేయడం వల్ల ఇప్పుడు ఆయన తెలుగులో చెప్పడం వల్ల భూత పిశాచనం చెబుతాడు. అంటే ఇంట్లో మానసిక బాధలు పడుతూ ఉంటారు. అవన్నీ వారు వివరంగా మీ తర్వాత కార్యక్రమాలు చెబుతూ ఉంటారు. ప్రతిదానికి కూడా క్లియర్గా మనకి ఆ స్మరణ చేస్తున్నప్పుడే దానిలో అర్థం మనకు అర్థమైపోతూ ఉంటుంది. ప్రత్యేకించి మళ్ళీ తాత్పర్యం చెప్పాల్సినంత పని ఉండదు. అటువంటిది మీరు నేర్చుకోండి. ఆల్రెడీ మీరు యూట్యూబ్స్లో వాటిలో వీటిలో వింటారు, అది ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడిని పటంలో చూడడం వేరు, ఎదురుగా వచ్చినప్పుడు చూడడం వేరు. భజన అనేది చేస్తున్నప్పుడు చూడడం వేరు, చేసిన తర్వాత వినడం వేరు. అంటే మీ పిల్లల పుట్టినరోజనో, మ్యారేజ్ డేనో, లేకపోతే ఇంకా రకరకాల ఒక చెడు జరిగినా సరే, ఒక కుటుంబంలో ఒక అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో పాలై మళ్ళీ ఇంటికి వస్తారు. వచ్చినా సరే ఏదైనా సరే ప్రస్తుతం కలియుగంలో హనుమంతుడి యొక్క అనుగ్రహం కనుక ప్రతి ఒక్కరు కనుక పొందితే సర్వరోగ నివారిణి, సర్వబాధ నివారిణి, సర్వశత్రు నివారిణి అనే ఒక ఇది ఉంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన మనకి చాలా అందుబాటులో ఉంటారు. ఒకసారి మీరు చక్కగా మీ గృహంలో చక్కగా పెట్టి చూడండి. ఆ స్వామివారు అది చేయించుకున్న తర్వాత 21 రోజుల్లో తప్పనిసరిగా ఆ గృహంలో ఒక మంచి మార్పు అనేది కనబడుతుంది. అలా విన్నా నేను. అలా చేయించుకున్న వాళ్ళు, వాళ్ళ ద్వారా ఫలితాలు పొందిన వాళ్ళు కూడా విన్నాం, చూసాం. కాబట్టి మీ అందరూ కూడా ఇదేదో యాడనో కాస్ట్ కోసమో లేకపోతే ఏదో మెహర్బానీ కోసం చేసే ప్రోగ్రాం అయితే కాదు. మీరు చూడండి, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వేరే వాళ్ళకి మీ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు ఉపయోగపడవచ్చు, కానీ వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అందువల్ల మీరు అందరూ ప్రయత్నించండి. అట్లాగే గురువు గారు ఒకసారి హనుమాన్ చాలీసా విషయాన్ని వివరంగా ఒకసారి వారి నోటితో, అంటే ఇక్కడ ఏమి ఆర్టిస్టులు ఇవ్వందరూ ఎవరు ఉండరు, ఆయన మామూలుగా వారి యొక్క మనస్సంకల్పంతో వివరణ చేస్తారు. మనం అందరం ఒక్కసారి విందాం. తప్పకుండా గురుగారు. శ్యామరాగం అండి. ఓకే. జయ హనుమంత జ్ఞానగుణ వందిత, జయ పండిత త్రిలోక పూజిత, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవనసుత నామ, ఉదయ భానుని మధుర ఫలమని, పావన లీలా అమృతము గ్రోలిన, కాంచనవర్ణ విరాజిత వేష, కుండల మండిత కుంచిత కేశ, రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి, రాజ పదవి సుగ్రీవున నిలపి, జానకీపతి ముద్రిక దోడ్కొని, జలధి లంఘించి లంక చేరుకొని, సూక్ష్మ రూపమున సీతను చూచి, వికట రూపమున లంకను గాల్చి, భీమ రూపమున సురుల చంపిన,
రామ కార్యము సఫలము చేసిన సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్రరీతుల నినుగొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానరసేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరు నా పోరు సాగిన అసుర సేనల వరసన గూల్చిన లక్ష్మణ మూర్ఛతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదురులేని ఆలంకాపురమున ఏలికగా విభీషణు చేసిన సీతారాముల నగవులుగనిరి ముల్లోకాలు హారతులందిరి అంతులేని ఆనందాశ్రులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామనామ రాసామృత పాన దుర్గమమగు ఏ కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయము నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైనని కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ సాకిని డాకిని భయపడి పారుని నామ జపము విని ధ్వజ విరాజ వజ్ర శరీర భుజబల తేజ గదాధర ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరి పుత్ర పవన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారదాదిశేషులు యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరిని కీర్తిగానముల సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక కొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధిన వనిదులకు దాతగా జానకి మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండినా రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోదలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రద్ధగా దీనిని ఆలకింపుమ శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి కలుగు గౌరీసులు సాక్షిగా తులసీదాస హనుమాను చాలీస తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన నాలో దోషములున్నా ఓ హనుమన్నా మన్నించుమన్నా. జై శ్రీరామ్. చక్కగా వారి యొక్క కంఠంతో మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒకసారి మనం ఈ వీడియోలో వారి ద్వారా ఆంజనేయ స్వామి వారికి నా పీఠంలో నా ద్వారా వారిని పరిచయం చేస్తూ మన ఈ ఛానల్ వారు పెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మీరందరూ కూడా చక్కగా చూసి చూడడం కాదు, మీ ఇంట్లో కూడా ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క సంకీర్తనలు నిత్యం కూడా ఎవరైతే మీరంతా మీరు హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు, మన తప్పేం లేదు. కానీ భజన అనే ద్వాల వల్ల చాలా ఆ శబ్ద తరంగాలకి ఇంట్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఏదైనా సరే గొడవలుగా ఉన్నా, చికాకులుగా ఉన్నా, మనసు ప్రశాంతంగా లేకపోయినా మీ ఓపికానుసారంగా మీరు చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా కూడా ఇలాంటి చాలీసాలని పారాయణ చేయడానికి
మీరు చేసుకుంటూ ప్రోత్సహించండి. అదేవిధంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు పూర్తిగా కూడా చక్కగా కూడా అనుగ్రహం పొందాలని చెప్పి నేను హనుమత్ ఉపాసన చేస్తూ ఈరోజు నాకంటే వయసులో పెద్దవారు చక్కగా ఇలాంటి పారాయణలో ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, నేను కేవలం ఉపాసనే చేస్తాను కానీ వారు సంకీర్తన చేస్తున్నారు. సంకీర్తన చాలా ఫలం. ఉపాసన అనేది నేను చేసుకునేది, సంకీర్తన అనేది జనాలకి పంచిపెట్టేది. అటువంటి సంకీర్తన చేస్తున్న వారిని మన అన్నల్లో కూడా, మన ఇంట్లో కూడా ఇంటింటా హనుమాన్ చాలీసా అనే ఒక కార్యక్రమాన్ని కూడా వారు పెట్టారు. ఎప్పటికే చాలా ఇళ్లల్లో చేశారు. మీకు ఆయన చేయాలంటే ముందు కొంచెం ప్లేస్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వారు చక్కగా కూడా కోలాటం చేయిస్తారు హనుమాన్ చాలీసా మీద. అట్లాగే ఆయన ఓరగా చక్కగా సంకీర్తన చేస్తూ ఒక నాట్యం చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మన జన్మ తన్మయం అవుతుంది. ఇలాంటివన్నీ అంటే నేను చూసా సంకల్పం. మీరందరూ కూడా దీన్ని ఆదరిస్తూ ఉంటారని. గురుగారు ఇంకా మీరు ఏదైనా ఈ హనుమాన్ చాలీసా గురించి కానీ, లేదంటే మీ అనుభవంలో ఇలా చాలీసా చేస్తున్నప్పుడు ఏదైనా మీకు అలాంటి ఫలితాలు ఏమైనా కనబడితే కూడా 2-3 ముక్కల్లో చక్కగా మా భక్త బంధువులందరూ కూడా వివరించండి సార్. తప్పకుండానండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్న తర్వాత వారి వారి గృహాల్లో మాకు మంచి జరిగిందండి అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేయించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మీరు మాకు వచ్చి కార్యక్రమం చేయాలి అనేటువంటి వాళ్ళు కూడా చాలామందిని చూసాం. మరి ఆరోగ్యరీత్యా వాళ్ళందరికీ కూడా మాకు బాగా మంచి జరిగింది అనేటువంటి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ టీమును మొత్తం మీరు నడిపిస్తున్నారు, చాలా సంతోషం. ఈ టీముకి వాళ్ళు ఏదైనా అంటే అందరినీ మీరు లేడీస్ని పెట్టుకుని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఏదైనా వస్త్రధారణ కానీ ఇలాంటి యజమాని కనుక ఇస్తే మీరు తీసుకుంటారా, ఇవ్వచ్చా? తప్పకుండానండి. అలాంటి ఎప్పుడైనా మీరు ఎవరినైనా అడిగారా? అంటే అనేది జరగలేదు కానీ, అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాపుల్లో చేశారు అనుకోండి, వస్త్రకోట్లో బట్టల షాపులో చేశారు, వాళ్ళ గుర్తుగా మనం రూపాయి అడగం కదా, వీళ్ళందరికీ అలా గిఫ్ట్గా పశువు కుంకుమలాగా కానీ లేకపోతే ఇంకో రంగా అలా ఇస్తే తప్పకుండానండి. తప్పకుండా. ఎందుకంటే మేము కూడా ఈ కార్యక్రమం చేసేప్పుడు ఒక యూనిఫామ్తో వెళ్ళటం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా యూనిఫామ్ వేసుకుని చాలీసాకి రావాల్సిందే. యూనిఫామ్ లేని చాలీసాకి రానివ్వం. ఓకే, తప్పకుండా వెళ్తామండి. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో అనంత డైమండ్స్ వారి దాంట్లో చేసామండి. వాళ్ళు తల్లులందరికీ కూడా యూనిఫామ్ ఇచ్చారు. చాలా అట్లాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు, సినిమా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళ గృహంలో కూడా చేసాం. వారు కూడా వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ అట్లా ఇచ్చారు. తప్పకుండా శక్తి లేనటువంటి వాళ్ళు ఆ తల్లులందరూ వచ్చారు కానీ చేస్తుంటే పసుపు ముక్కుతో ఒక జాకెట్ ముక్కు పెడుతూ ఉంటారు. వద్దనేటువంటిది ప్రసక్తి ఏముండదు కానీ అడగం. మనం అడగటం మటుకు జరగదు. కాకపోతే అంటే వాళ్ళ తల్లులందరూ వచ్చి పారాయణం చేశారని వాళ్ళు ఇద్దామని మనస్ఫూర్తిగా ఏదైనా ఇద్దామని యూనిఫామ్ మటుకు కంపల్సరిగా వేసుకుని వెళ్ళవలసిందే. ఈ సందర్భంగా అంటే నాది సలహా, ఒకవేళ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక 10 మంది అడిగారు అనుకోండి, రోజు ఒక టైం క్రియేట్ చేసి మా ఛానల్ నుంచి మా మేడం గారు ఏమైనా అవకాశం ఇవ్వడము లేదంటే అలాంటి కనుక చేస్తే, మీరు రోజు ఒక టైం చెప్పారనుకోండి, ఆ టైంకి వాళ్ళు అటెండ్ అయ్యి ఒక 5గురో 6గురో 10 అలాగనే నేర్చుకుని ఆ తర్వాత మళ్ళీ మీరు పిలిచే ప్రోగ్రామ్కి వచ్చేటట్టుగా కండిషన్ పెట్టుకోండి. అంటే అవకాశం ఉన్నంత కండిషన్ అంటే రూల్స్ కాదు. అవకాశం ఉందనుకోండి, అమ్మ నీకు నేర్పించా కాబట్టి నువ్వు అవకాశం ఉంటే ఈ టీంకి రా అనేటట్టుగా మీరు ఏమైనా అలా లైవ్లో ప్రోగ్రామ్ నేర్పించడానికి మీకు ఏమైనా అవకాశం ఉంటుందా? నేర్పించడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ సనాతన సంకల్పం ఛానల్ వారు కూడా నన్ను ప్రశ్నించి ఉన్నారు, అడిగి ఉన్నారు. మరి ఇలా ముందుకు వచ్చి మన ఈ తెలుగులో ఈ హనుమాన్ చాలీసా పారాయణ ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వారు నన్ను చాలాసార్లు అడిగి ఉన్నారు. మరి ఈ ప్రోగ్రామ్స్ హడావిడిలో ఉండి నేను ఈ రోజున స్వామివారి అనుగ్రహం చేత ఈ రోజున మీ సమక్షంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పకుండా నేను దాంట్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసేటైనా ఈ ఛానల్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు నేర్చుకుంటామని కామెంట్ పెట్టండి. మా మేడం గారు దాని మీద ఒకసారి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని కాంటాక్ట్ చేసి గురువు గారికి లైన్ కలిపి డైరెక్ట్ లైవ్ ద్వారానే ఆయన కనబడుతూ ఉంటారు, మీరు కూడా కనబడుతూ ఉన్నట్టుగా ఒక ప్రోగ్రాంలా ఏర్పాటు చేసి మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే మీ ఊళ్ళో కూడా అలాంటి టీమ్స్ ఏర్పడితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా అది అందరికీ వర్తించాలి. ఆయన ఆ విద్య దాచుకోవాలని కోరిక పెట్టుకోవాలి, అందరికీ నేర్పియాలనే కోరిక పెట్టారు. కాకపోతే అందరూ ఇక్కడ రావడానికి కుదరదు, అలానే ఆయన వెళ్ళి నెలలు ఉండలేరు.
కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా చక్కగా కూడా ఎవరైనా సరే తెలుగులో హనుమాన్ చాలీసా కనుక నేర్చుకోవాలనుకుంటే మీరు కామెంట్ పెట్టండి. అది మా మేడం గారు తర్వాత చూసి మీకు మళ్ళీ అవి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తారండి. కావున మీరందరూ కూడా చక్కగా కూడా ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ గృహంలో కూడా ఒకసారి అంటే ఈ దగ్గరలో ఉన్న ఈ నున్న గ్రామంలో వీరు ఉంటారు. వీరు సుమారుగా 100. ఈ హనుమాన్ చాలీసాకి వారాలతో పని లేదు, తిథులతో పని లేదు, నెలలతో పని లేదు. భగవంతుడికి 365 రోజులు మంచిదే, ఒక్క గ్రహణాల టైము తప్ప. ఆ గ్రహణాలు కూడా మీరు చాలా మంది చూసే ఉంటారు. పొద్దున పొడి గ్రహం అయితే సాయంత్రం తీస్తారు గుడి, సాయంత్రం గ్రహణం అయితే పొద్దున్న తీస్తారు. కాకపోతే మనకు కుదరదు కాబట్టి ఆ గ్రహణం రోజు మాత్రం ఆపేస్తాం. అలాగే మీ ఇంట్లో ఏదైనా తిథి చెడు కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆపుతాం. మిగిలిన టైంలో ఎప్పుడైనా సరే మంచిది. అందరూ కూడా చక్కగా ఈ హనుమాన్ చాలీసాని ఇంటింట హనుమాన్ చాలీసా అనే ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. దాని అభివృద్ధి కార్యక్రమంగా ఈరోజు మన సనాతన ఛానల్ వాళ్ళు ఆయన్ని పిలిచి నా సమక్షంలో 2 గురువులు కలిస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయోగంగా ఆవిడ చేశారు. దాని ఫలితం ఎలా ఉందో మీరు అందరూ చూసి కామెంట్స్ ద్వారా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా కూడా మీరు మీ గ్రూపుల్లో షేర్ చేయడం, మీ ఇన్స్టాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మన ఒక్క రాష్ట్రానికే కాదు, మన రాష్ట్రాలన్నిటికీ తెలుగు వాళ్ళకి, అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే తెలుగు చాలీసా కనుక నేర్చుకుంటాను అంటే గురువుగారు ఏదైనా ఒక టైం క్యాలిక్యులేషన్ చేసి చక్కగా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఎక్కువగా మన వాళ్ళు ఇందులో తెలుగు భక్తులు ఉంటారు, వాళ్ళకు కూడా నేర్పించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి అవకాశాన్ని అందరికీ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం గురువు గారు. తప్పకుండా అండి. జై శ్రీరామ్. చెప్పండి. మీరు చెప్పినట్టుగా నేను శిరసావిస్తున్నాను. తప్పకుండా ఎవరైనా నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మన సనాతన సంకల్పం మేడం గారికి కనుక తెలియపరిచినట్లయితే వారి ద్వారా నేను అందరికీ కూడా ఈ పారాయణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజున మరి గురువుగారితో కలిపి ఈ ఇంటర్వ్యూ చేసినటువంటి మేడం గారికి అనేక మంగళ శాసనాలు తెలుపుతూ ఆంజనేయ స్వామి వారి కృప ఎప్పుడు వారికి ఉండాలని చెప్పేసి కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని, ఆవిడ మామూలుగా యూట్యూబ్ ఛానల్ అనకూడదు, సోషల్ సర్వీస్ అలా ఉండాలి. భక్తి సోషల్ ఎలాగా ఛానల్స్ ఉన్నాయో అలా పేరు తెచ్చుకోవాలి. ఈ పేరులో ఏంటంటే 10 మందికి కూడా భక్తి అనే అమృతాన్ని పంచిపెట్టాలి. అది మన ఇద్దరు కోరిక. ఇంకా మన వెనకాల ఉన్న స్వామివారి అనుగ్రహం మీద ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.